హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంతకుముందు వీడియోలో అయితే గారెలు చేశాను కదా, దాని కంటిన్యూషన్ వీడియో ఇది. ఇప్పుడైతే నేను బూందీ లడ్డు చేస్తున్నాను. బూందీ లడ్డు కోసం 1 కేజీ వరకు, అంటే కేజీ కూడా తీసుకోలేదు, నేను 3/4 కేజీ వరకు తీసుకున్నాను. 3/4 కేజీ వరకు శనగపిండిలో కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ శనగపిండిని మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూడండి, ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. అలా ఉండలు ఉన్నట్టయితే బూందీ సరిగ్గా పడదు, అందుకే మంచిగా కలుపుకోవాలి. చూడండి, నేను మళ్ళీ కలుపుతున్నాను. ఈ బూందీ లడ్డు నేనైతే బెల్లంతో అలాగే చక్కెరతో రెండిటితో చేస్తున్నాను. ఈ బూందీ కొట్టుకోవడానికి ముందుగా ఆయిల్ వేడెక్కాలి. పొయ్యి పైనే చేస్తున్నానండి. ఈ బూందీ కొట్టడానికి బూందీ జల్లెడ ఉంటుంది కదా, చిన్న చిన్న రంధ్రాలది, అది తీసుకొని 1 గ్లాస్ పిండి తీసుకొని కొంచెం కొంచెంగా బూందీ కొట్టుకోవాలి. ఒకేసారి ఎక్కువగా బూందీ కొట్టకూడదు, ఎందుకంటే అంత ఉండలుండల్లా పడిపోయి బూందీ మనకు సరిగ్గా పడదు. ఆయిల్ తక్కువగా ఉన్నప్పుడు మనం బూందీ ఎక్కువగా వేయకూడదు. అలా వేసినట్టయితే ఒకదానిపైన ఒకటి పడిపోయి పకోడీలా అవుతుంది, కానీ బూందీ మాత్రం పడదు. బూందీ వేసిన వెంటనే కలపకుండా కొంచెం వెయిట్ చేసి తర్వాత కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, లేకుంటే పిండి పిండిలా ఉంటుంది, మనకు లడ్డూలు చేసుకున్నా అంత బాగుండదు. ఇదైతే బూందీ కొట్టే జల్లెడేనండి, నేను పెద్ద జల్లెడ యూస్ చేస్తున్నాను కదా, దాంతో కూడా బూందీ కొట్టుకోవచ్చు, కానీ నా దగ్గర పెద్ద జల్లెడ లేదు, అందుకే దీన్నే యూస్ చేస్తున్నాను. ఆయిల్లో ఉన్న బూందీ అంతా మంచిగా తీసేసుకోవాలి, ఎందుకంటే అందులో మిగిలిపోయిందంతా మాడిపోతుంది కదా. ఇప్పుడైతే నేను ఇంకో వాయి బూందీ కూడా వేస్తున్నాను. చూడండి, ఇలా బూందీ కొట్టేసిన తర్వాత ఫస్ట్ అయితే నేను చక్కెరతో బూందీ లడ్డు చేస్తున్నాను. దానికోసం నేను స్టీల్ బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాసెడ్ వాటర్ పోసుకొని 1/4 కేజీ వరకు చక్కెర పోస్తున్నాను. ఈ చక్కెర అంతా మంచిగా కరగనివ్వాలి. గ్యాస్ మంట చిన్నగా పెట్టుకోవాలి. చిన్నగా పెట్టినట్టయితే చక్కెర మంచిగా కరుగుతుంది. అలాగే మనం ఎక్కువ పెట్టామనుకోండి మంట, చక్కెర కరగదు, అలాగే గడ్డల్లాగా ఉండిపోతుంది. ఇప్పుడు ఈ చక్కెర పాకంలో కొద్దిగా నెయ్యి అలాగే యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. చక్కెర పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పాకాన్ని అంతా మనం కొద్దిగా బూందీ తీసి పెట్టుకోవాలి. ఆ తీసి పెట్టుకున్న బూందీలో ఈ చక్కెర పాకం అంతా మంచిగా పోసుకొని కలుపుకోవాలి. పాకం వచ్చిందా లేదా అని చెప్పేసి నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చూశాను. అది పాకం ఉండల్లా దగ్గరకు వచ్చిందనుకోండి, వచ్చినట్టే పాకం. ఈ పాకం అంతా వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను గంటెతో అంతా కలిసేలా కలుపుకుంటున్నాను. వెంటనే చేయితో కలుపుకుంటే చేయి కాలుతుంది కదా, అందుకే గంటెతో కలుపుకున్న తర్వాత చేయితో అంతా మంచిగా కలిసేలా మెదుపుకుంటూ కొంచెం కలుపుకోవాలి. చక్కెర పాకం కరెక్ట్గా సరిపోయిందండి, లడ్డూలు చుట్టుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు చేతితో మంచిగా లడ్డూల్లా చేసుకోవాలి, అంతే. ఈ చక్కెర పాకంతో అయిపోయిన తర్వాత నేను బెల్లంతో కూడా బూందీ లడ్డు చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చేసాయో. ఇప్పుడు బెల్లంతో బూందీ లడ్డు చేసుకోవడానికి నేను ఒక 1/2 కేజీ వరకు బెల్లం తీసుకుంటున్నాను. అదంతా మంచిగా తురుముకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు పాకం పట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి అలాగే కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి, అది మన ఇష్టం. ఇలా బెల్లం కూడా పాకం వచ్చిన తర్వాత తీగ పాకంలా వస్తుంది, సరిపోతుంది. తీగ పాకంలా వచ్చిందంటే సరిపోతుంది. చూడండి, పాకం వచ్చింది. ఈ పాకాన్నంతా ఇప్పుడు ఈ మనం తీసి పెట్టుకున్న బూందీ ఉంది కదా, ఆ బూందీలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పట్కర పక్కకు జరుగుతూ ఉంది, పట్కరతో పట్టుకున్నాను కదా బగోను, నేను అటు ఇటు కలిపిన కొద్దీ బగోను కూడా జరుగుతుంది. అంతేనండి. ఇప్పుడు దీన్ని లడ్డుల్లా చుట్టేసుకుందాం. నేను బెల్లంతో చేయడం ఫస్ట్ టైం, కానీ చాలా బాగా వచ్చింది.
చూడండి, ఇవి బెల్లంతో చేసినవి, పక్కనున్నాయి చక్కెరతో చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి బెల్లంతో నచ్చాయా లేదా చక్కెరతో నచ్చాయా కామెంట్ చేయండి.